మంత్రుల కోసం ప్రత్యేకమైన మెన్యూను సిద్ధం చేస్తున్నారు. రొటీన్ కి భిన్నంగా ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం వంటకాలు వడ్డించబోతున్నారు. దగ్గరుండి మరి తయారు చేస్తున్నారు మంత్రి సీతక్క. ఇప్ప పువ్వు లడ్డు, ఇప్ప పువ్వు చాయ్, బొంగులో చికెన్, ఇలా వివిధ రకాల వంటకాలు రెడీ అవుతున్నాయి. గిరిజనుల వంటకాల గుమగుమలపై మేడారం నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దిష్ అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఎంటైర్ మంత్రివర్గ పరివారం ఈరోజు మేడారం రాబోతున్న నేపథ్యంలో మేడారంలో రొటీన్కు భిన్నంగా పూర్తిగా ఆదివాసీ ట్రెడిషన్కు తగ్గట్టుగానే వంటకాలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ డిఫరెంట్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసీలు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి వంటకాలు, అనేక రకాల వంటకాలను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. ఇందులో బొంగు చికెన్తో పాటు రకరకాల వంటకాలను వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీ ఈ కుకింగ్స్ చేసే వాళ్ళందరినీ కూడా పిలిపించారు. ఇందులో ఇప్ప పువ్వు లడ్డు, కరక్కాయ చాయ్, ఇప్ప పువ్వు టీ, జావా, రొట్టె, జొన్న రొట్టె, గోదావరి చేపలు, రొయ్యలు, బొంగు చికెన్, డిఫరెంట్ ఐటమ్స్. అంటే మనకు కామన్గా రెగ్యులర్గా హైదరాబాద్లో కావచ్చు, 5 స్టార్ హోటల్స్లో అనేక రకాల వంటకాలు దొరుకుతుంటాయి. కానీ ఇక్కడికి వచ్చే మంత్రులు, ముఖ్యమంత్రికి ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు పూర్తిగా వాళ్ళకు ఇక్కడ కనిపించడంతో పాటు వాటితో పాటుగా ఇక్కడ ఆదివాసీల గ్రామీణ నాగరిక జీవనం ఎలా ఉంటుంది, గ్రామీణ వంటకాలు ఎలా ఉంటాయనేది చూపించడం కోసం ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి మెనూ సిద్ధం చేసి వాటన్నిటిని కూడా ఇప్పటికే వంటకాలు సిద్ధమవుతున్నాయి. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి, మంత్రివర్గం మొత్తం ఇక్కడికి చేరుకుంటారు. 5 గంటలకు క్యాబినెట్ మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా పూర్తిగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా అనేక రకాల సాంప్రదాయ నృత్యాలతో పాటు సాంప్రదాయ వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మెనూ పర్యవేక్షిస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారు. చెప్పండి, ఈ అంటే ఏంటి ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఏమేమి సిద్ధం చేస్తున్నారు? ఇక్కడ సీఎం ప్రోగ్రాం సందర్భంగా మా యొక్క ఆదివాసీ సాంప్రదాయానికి అనుకూలంగా మేము అంటే ఏమేమి వంటకాలు రెడీ చేస్తున్నారు? ట్రెడిషనల్ ఇప్ప పూల గుడాలు, ఇప్ప పువ్వు సంబంధించినటువంటి టీ, తర్వాత కరక్కాయ టీ, అదేవిధంగా బొంగు చికెన్. ఇది కూడా ఇక్కడ మన భద్రాచలం ఏరియా నుంచి స్పెషలిస్ట్ని తెప్పించాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుక్స్ కూడా అందరూ కూడా మా ఆదివాసీలే. అంటే ఇంకా డిఫరెన్స్ ఏంటి అంటే మనం మామూలుగా ఇవన్నీ హైదరాబాద్లో దొరికేటేనా, ఇక్కడ డిఫరెంట్గా? లేదు, ఇది మా ట్రెడిషన్, మా అడవుల నుంచి కలెక్ట్ చేసినటువంటి ఇవి హెల్త్కు చాలా మంచివి. వెనకట మన పెద్దవాళ్ళందరూ కూడా ఇవి వాడి చాలా హెల్తీగా ఉన్నారు. అందుకోసమే ఈ యొక్క టేస్ట్ని, మా యొక్క సంప్రదాయానికి సంబంధించినటువంటి ఫుడ్ టేస్ట్ని సీఎం గారికి, మంత్రులకి, అదేవిధంగా ఎమ్మెల్యేలకి మా యొక్క కల్చర్ని, మా యొక్క ఫుడ్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వంటకాలని నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఆదివాసీల ట్రెడిషన్, ఆదివాసీల వంటకాలు ఎలా ఉంటాయో రుచి చూపడం కోసం ఈ విధంగా ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఈ గోదావరికి సంబంధించిన గోదావరి చేపలను కూడా తెప్పించారు ప్రత్యేకంగా. ఒకసారి గోదావరి చేపలను కూడా తీసుకొచ్చి సాయంత్రం ఇక్కడికి వచ్చి ఈ విధంగా గోదావరి చేపలను కూడా తీసుకొచ్చి మంత్రులు, అదేవిధంగా ఇదంతా గోదావరి చేపలు. చెప్పండి, ఎక్కడ తీసుకొచ్చారండి చేపలు? తీసుకొచ్చాం ఇక్కడే గోదావరి నుంచి. మా జిల్లాలో గోదావరి ఉంటుంది. గోదావరి నుంచి ఎటు నాగరం దగ్గర నుంచి తీసుకొచ్చాము. ఇంకా చేపలతో పాటు నాన్ వెజ్ మెనూ ఏమేమి ఉంది? చేపలు, రొయ్యలు. సో ఇది పూర్తిగా నాటుకోళ్ళు, మాకు ప్రకృతిలో దొరికే నాటుకోళ్ళు. సో ఇది ఈ మెనూతో మొత్తం మీద అయితే ఇక్కడికి వచ్చేటువంటి మంత్రులు, ముఖ్యమంత్రిని ఈరోజు నోరించబోతున్నారు. ఇక్కడ పూర్తిగా మేడారం జాతర అంటేనే ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించే జాతర. ఈ జాతరలో ఈ వంటకాలు సంథింగ్ డిఫరెంట్గా నిలవబోతున్నాయి. పర్టికులర్గా ఇప్ప పువ్వు, ఆదివాసులు ఎక్కువగా ఉపయోగించడం ఇప్ప పువ్వును పూర్తి స్థాయిలో ఇప్ప పువ్వుతో రకరకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్ప పువ్వు చాయ్, ఇప్ప పువ్వు లడ్డు, ఇప్ప పువ్వుతో అనేక రకాల జొన్న రొట్టెలు కూడా తయారు చేసి ఇక్కడికి వచ్చేటువంటి మంత్రివర్గాన్ని మొత్తం కూడా అయితే ఇక్కడ నోరూరించబోతున్నారు. ఇప్పటికే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. ఇక్కడ మంత్రి సీతక్క స్వయంగా ఆమె కూర్చొని అధికారులతో కలిసి ఈ రకమైనటువంటి మెనూ సిద్ధం చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి తన సోదరులు ఎవరైతే మంత్రులు, తన క్యాబినెట్ మంత్రివర్గం ఉందో ఆ మంత్రివర్గానికి తనే స్వయంగా ఈ వంటకాలు చేయించి వడ్డించాలని చెప్పి ఆమె ప్లాన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఈ కుకింగ్ చేసే వాళ్ళని కూడా పిలిపించి మొత్తం మీద అయితే ఈ మెనూ సిద్ధం చేశారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఈ విధమైనటువంటి మెనూ సిద్ధమైపోయింది. ఇప్పటికే వంటకాలన్నీ కూడా గుమగుమలాడిపోతున్నాయి. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ది, TV9 మేడారం.